హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ ట్రావెలర్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు విజయవాడలో ఉన్న ఇడ్లీస్ హోటల్ని చూపించబోతున్నాను. ఈ ఇడ్లీస్ హోటల్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ అండ్ దోసెస్ వెరైటీస్ చాలా ఉంటాయి. సో వాటన్నిటిని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ హోటల్లో దొరికే మనకి ఇడ్లీస్ అండ్ దోసెస్ ఏవైతే ఉన్నాయో వాటి వెరైటీస్ అన్నీ చూపిస్తాను నేను. ఇక్కడ ఈ హోటల్ ట్యాగ్ లైన్ వచ్చేసి ట్రెడిషనల్ ఇడ్లీ అండ్ దోశ అని. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఇడ్లీస్ హోటల్ లోపలికి వెళ్ళి అసలు ఇక్కడ ఇడ్లీస్ ఏమేమి ఉన్నాయి, దోశలు ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో లోపలికి వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్, ఇడ్లీస్ హోటల్ వచ్చేసి ఇది అవుట్ సైడ్. సో మనం ఇడ్లీస్ హోటల్ లోపలికి వెళ్దాం. సో ఇలా మనం లోపలికి వెళ్తుండగానే ఇది వచ్చేసి ఇక్కడ మనం నుంచొని తినడానికి ఇక్కడ 2 టేబుల్స్ అయితే ఉన్నాయి. కూర్చొని తినడానికి కూడా ఇక్కడ ఇంకొక రూమ్ ఒక 4 టేబుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం సిట్టింగ్ కూర్చొని కూడా ఇక్కడ మనం టిఫిన్స్ టేస్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా, బ్యాంబూస్తో డెకరేషన్ చేశారు. సో ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది, బ్యాంబూస్తో డెకరేషన్ చేసి. అండ్ ఇక్కడ మనకి ఇడ్లీస్ హోటల్లో వెరైటీస్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ, రాగి ఇడ్లీ, తవా ఇడ్లీ, ఉలవచారు ఇడ్లీ, నెల్లూరు కారం దోశ, పిజ్జా దోశ, రాగి దోశ, చిల్లీ చీజ్ దోశ, న్యూటెల్లా చాక్లెట్ దోశ, కాజు దోశ, మైసూర్ మసాలా దోశ, పన్నీర్ దోశ, బటర్ దోశ, పన్నీర్ రవ్వ దోశ, ఎమ్మెల్యే పెసరట్టు, బటర్ ఉలవచారు దోశ, కాజు పన్నీర్ దోశ, ఇలా చాలా మెన్యూ అయితే ఉంది. సో వీటిలో ఈ స్పెషల్ ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. అండ్ ఇక్కడ మనకి ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ ఐటమ్ ఉంటుంది. అండ్ సాయంత్రం పూట మనకి మైసూర్ బజ్జీ అండ్ చపాతీ యాడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకో స్పెషల్గా ఏంటంటే మనకి పెరుగు ఆవడ కూడా అవైలబుల్గా ఉంటుందట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇడ్లీస్ హోటల్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దోసెస్ అండ్ ఇడ్లీస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ నేను చాలా మెన్యూ అయితే ఉంది ఇక్కడ వీళ్ళ స్పెషల్ మెన్యూ అనేది. వాటిలో ఒక 5 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు వాటిని టేస్ట్ చేసి చెప్తాను. నేను సెలెక్ట్ చేసిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పిజ్జా దోశ. సో ఈ పిజ్జా దోశ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో నేను టేస్ట్ చేయాలని మీడియం సైజులో వేయించుకున్నా. విడిగా అయితే పిజ్జా దోశ చాలా పెద్దగా ఉంటుంది. ఈ దోశ నేమ్ వచ్చేసి ఉలవచారు బటర్ దోశ, కాజు పన్నీర్ దోశ. సో ఎర్రకారం వేసి ఈ కాజు పన్నీర్తో ఈ దోశని అయితే వేస్తారు. సో మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి, విత్ గీ అండ్ విత్ ఆయిల్. 2 టైప్స్ ఆఫ్ దోశెస్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇడ్లీస్లోనే చాలా స్పెషల్ అయిన ఎమ్మెల్యే పెసరట్టు. సో ఇందులో మనకి వేరియస్ వెరైటీస్ ఆఫ్ స్టఫింగ్ అయితే ఉంటుంది. సో కాజు ఉంటుంది, టొమాటో ఉంటుంది, క్యారెట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్ దోశ బేస్ వచ్చేసి ఎర్రకారం ఉంటుంది. సో ఈ ఎర్రకారం అయితే చాలా స్పెషల్గా ఉంటుంది. ఇక ఇడ్లీస్కి వచ్చేసరికి ఇక్కడ మనకి గుంటూరు ఇడ్లీ చాలా స్పెషల్గా ఉంటుందంట. సో టేస్ట్ మటుకి ఎక్సలెంట్గా ఉంటుంది అన్నారు. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఈ ఐటమ్ వచ్చేసి తవా ఇడ్లీ. సో ఈ తవా ఇడ్లీని కూడా టేస్ట్ చేద్దాం. ఇక మనకి చట్నీస్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి పల్లీ చట్నీ ఉంటుంది, అల్లపు చట్నీ, సాంబార్, అలానే కారపొడి. సో ఇక్కడ మనకి వీళ్ళు ఈ కారపొడి వచ్చేసి వీళ్ళు స్పెషల్గా తయారు చేస్తారంట. సో టేస్ట్ మటుకి చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు టేస్ట్ చేశాను. టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. సో ఇది నా ముందైతే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, వీటన్నిటిని చూస్తూ ఉండలేకపోతున్నాం. సో లెట్స్ బిగిన్ అవర్ రివ్యూ. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇడ్లీని టేస్ట్ చేద్దాం. సో ఈ గుంటూరు ఇడ్లీని టేస్ట్ చేద్దాం. రౌండ్గా కాకుండా ఇలా స్క్వేర్ షేప్లో ఉంటుంది గుంటూరు ఇడ్లీ అనేది. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో ఇడ్లీ పైన వేసిన కారపొడి ఏదైతే ఉందో అది వీళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారంట. ఇక్కడే టేస్ట్ మళ్ళీ చాలా బాగుంటుంది. అండ్ ఈ గీ కూడా వీళ్ళు స్పెషల్గా ఒంగోలు నుంచి తెప్పిస్తారంట. లెట్స్ టేస్ట్ దిస్. నిజంగానే గీ టేస్ట్ చాలా బాగుంది. అండ్ పైన వేసిన కారపొడి, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండే పల్లి చట్నీతో టేస్ట్ మరి కాంబినేషన్ చాలా బాగుంది. సో మీరు కనుక ఇడ్లీస్ వచ్చుకున్నప్పుడు ఈ గుంటూరు ఇడ్లీ అనేది టేస్ట్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇడ్లీ అలా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇడ్లీ సూపర్గా ఉంది. సో మన సెకండ్ ఐటమ్ వచ్చేసి తవా ఇడ్లీ. ఈ తవా ఇడ్లీ వచ్చేసి మనకి ప్యూర్ గీతో తయారు చేస్తారు. ఆయిల్ అనేది అస్సలు వాడరంట. సో చట్నీ మటుకు చాలా స్పెషల్గా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారంట. తవా ఇడ్లీని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఈ ఇడ్లీతో వేసిన మసాలా, పక్కన ఉన్న మసాలా ఏదైతే ఉందో అది మటుకు సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఈ తవా ఇడ్లీ అనేది ఓన్లీ గీతోనే ఈ తవా ఇడ్లీని ప్రిపేర్ చేస్తారు. చాలా బాగుంది. తవా ఇడ్లీ ప్రిపరేషన్ లో వాడేది ఏంటంటే ఆనియన్స్ అండ్ ఇక్కడ నెయ్యి వాడతారు. ఆ తర్వాత కారపొడి, ఈ పన్నీర్ కూడా వేస్తారు. మీరు ఇడ్లీస్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ తవా ఇడ్లీని కూడా టేస్ట్ చేయండి. టేస్ట్ మనకి సూపర్ గా ఉంటుంది. ఇక్కడ ఇడ్లీస్ హోటల్లో మనకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ ఉంటాయి. లైక్ ఉలవచారు ఇడ్లీ, గుంటూరు కారం ఇడ్లీ, నెయ్యి ఇడ్లీ అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ అయితే ఉంటాయి. సో మీరు వచ్చినప్పుడు ఆ వెరైటీస్ అన్ని టేస్ట్ చేయండి. సో నేను ఓన్లీ 2 టైప్స్
ఆఫ్ ఇడ్లీస్ టేస్ట్ చేశాను. మీరు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వైడ్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ అన్నిటిని టేస్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఈ పిజ్జా దోశను కూడా టేస్ట్ చేద్దాం. యాక్చువల్గా ఇక్కడ దోశలు వచ్చేసరికి సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఈ దోశలు అన్నింటినీ టేస్ట్ చేయాలని చెప్పి మీడియం సైజులోనే వేశారు దోశలు అనేది. సో ఇక్కడ జనరల్గా అయితే దోశ చాలా పెద్దగా ఉంటుంది. సో నాకు నచ్చి ఈ ఇడ్లీస్ హోటల్లో నచ్చింది ఏంటంటే అదే. సో దోశలు అనేవి చాలా పెద్దగా వేస్తారు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పిజ్జా దోశను టేస్ట్ చేద్దాం. ఈ పిజ్జా దోశ అయితే టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్పెషల్గా ఏంటంటే ఈ దోశ పైన వేసిన కారం ఏదైతే ఉంటుందో ఆ కారం అండ్ ఉల్లిపాయలు, టొమాటో, చీజ్ ఇలా అండ్ క్యాప్సికమ్ కూడా వేశారు. అన్నీ చాలా బాగా కుక్ అయ్యి టేస్ట్ మటుకు అదిరిపోయింది. దోశ కూడా దోరగా వేగింది. సో ఎక్కడ ఓవర్గా దోశ అనేది కుక్ అవ్వలేదు. అండ్ ఇప్పుడు మనం బటర్ ఉలవచారు దోశను కూడా తిందాం. ఉలవచారు అనేది నాకు చాలా బాగా ఇష్టం. సో ఈరోజు నేను ఉలవచారు బటర్ దోశ తింటున్నాను. ఇప్పుడు మనం ఈ బటర్ ఉలవచారు దోశను టేస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ బటర్ ఉలవచారు ఏంటంటే మనకి ఆ ఉలవచారు ఫ్లేవర్ ఏదైతే ఉందో అది ఎక్కడ మిస్ కాలేదు. అండ్ పైన బటర్ వేశారు కదా, నేను కొంచెం ఎక్స్ట్రా బటర్ చెప్పాను. సో కొంచెం ఎక్స్ట్రా బటర్ వేస్ట్ చేశారు. సో టేస్ట్ మటుకు సూపర్ గా ఉంది. ఈ ఉలవచారు దోశలో టేస్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. బట్ ఇక్కడ ఉలవచారు దోశ మటుకు చాలా బాగుంది. ఉలవచారు బటర్ దోశ టేస్ట్ మటుకు చాలా బాగుంది. అండ్ ఉలవచారు టేస్ట్ కూడా చాలా బాగుంది. సో మంచి క్వాలిటీ ఉలవచారు వాడుతున్నారు ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాజు పన్నీర్ దోశను టేస్ట్ చేద్దాం. సో ఈ కాజు పన్నీర్ దోశ వచ్చేసి నేను గీతో వేయించుకున్నాను. సో మీరు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేస్తారు, గీ కావాలంటే గీ కూడా వేస్తారు. సో 2 టైప్స్ ఉంటాయి. సో లెట్స్ టేస్ట్ దిస్ కాజు పన్నీర్ దోశ. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కాజు పన్నీర్ దోశలో ఈ కాజు అండ్ పన్నీర్ రెండు చాలా బాగా కుక్ అయినాయి. దోశ కూడా చాలా దోరగా వేగింది కదా, టేస్ట్ మటుకు అదిరిపోయింది. ఇప్పుడు మన ఫైనల్ దోశ వచ్చేసి ఎమ్మెల్యే పెసరట్టు. సో మన ఫైనల్ దోశ వచ్చేసి ఎమ్మెల్యే పెసరట్టు. ఇప్పుడు ఇదిగో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. సో ఈ ఎమ్మెల్యే పెసరట్టులో స్టఫింగ్ చాలా ఉంది. సో చాలా జాగ్రత్తగా తింటున్నాను. మనకి జనరల్గానే పెసరట్టు విత్ గీ నెయ్యి ఏదైతే వేసి కాలుస్తారో ఆ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఇందులో మనకి స్పెషల్గా జీడిపప్పు వేశారు, క్యారెట్, పుదీనా, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇలా డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కలిపి ఒక మసాలాలా చేసి దాన్ని ఇక్కడ స్టఫ్ చేశారు కదా. సో టేస్ట్ మటుకు అదిరిపోయింది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న ఈ టిఫిన్స్ అన్నింటినీ కంప్లీట్ చేసిన తర్వాత ఒకేసారి మాట్లాడతాను. సో లెట్స్ ఫినిష్ దిస్ టిఫిన్స్. హాయ్ అండి, నా పేరు కృష్ణమోహన్. ఇది ఇడ్లీస్ రెస్టారెంట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. మనకి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి దుర్గాపురం గాంధీనగర్ ఏరియాలో ఉంది, సామూర్తి రోడ్డు. ఇది సెకండ్ బ్రాంచ్ అండి. ఇది పెట్టి 4 years అవుతుంది. మన దగ్గర మెయిన్ బాగా సేల్ అయ్యే ఐటమ్ వచ్చేసి ఇడ్లీ. రెగ్యులర్ గా మన దగ్గర బాగా ఉండే ఐటమ్స్ ఇడ్లీను, దోశ. ఇడ్లీస్ లో వచ్చేసి మీకు బాగా ఫేమస్ అంటే ఇక్కడ గుంటూరు ఇడ్లీ, కాంచీపురం ఇడ్లీ, రాగి ఇడ్లీ, తవా ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ, ఉలవచారు ఇడ్లీ, గీ ఇడ్లీ కామన్ అది ఉంటది. ఇంకా దోశల్లో పిజ్జా దోశ, చీజ్ దోశ, చాక్లెట్ దోశ, పెసరట్టు, ఎమ్మెల్యే పెసర, ఉలవచారు, బటర్ ఉలవచారు దోశ, ఉలవచారు ఇడ్లీ, ఇంకా ఈ ఐటమ్స్ ఉంటాయి. మార్నింగ్స్ వచ్చేసి పొంగల్ ఉండిద్ది, వడ, మైసూర్ బజ్జీ. ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ ఐటమ్, వెజ్ బిర్యానీ, పెరుగు ఆవడ, సాంబార్ రైస్, ఇంకా అలాగా అదే మెనూ మారుస్తూ ఉంటాం. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ వచ్చేసి ఇదే మెనూ కంటిన్యూ అవుతుంది. ఇడ్లీ దోశ వెరైటీస్ లోనే చపాతీ ఒకటి యాడ్ అవుతుంది. ఇక్కడ మేము వాడే మసాలాస్, కారపొడి కానీ, ఎర్రకారం, ఇవన్నీ మేమే ఇక్కడ హోమ్ మేడ్ మొత్తం మేమే తయారు చేస్తాం, బయట ఎక్కడి నుంచి తీసుకురాము. ఎర్రకారం ఒకటి మా దగ్గర బాగా ఫేమస్. నెల్లూరు కారం దోశ అని సెపరేట్ ఒక ఐటమ్ ఉంది. కారపొడి కూడా మేమే తయారు చేస్తాం. ఇంకా ఉప్మా, మసాలా అన్ని ఇక్కడే చేసేవే. ఈ బ్రాంచ్ వచ్చేసి గురునానక్ మెయిన్ రోడ్డు, ఎన్ఐసి కళ్యాణ మండపం దగ్గర ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to నైట్ 10:30 వరకు కంటిన్యూ రన్ అవుతుంది. ఇంకా మేము వాడే పన్నీర్ కానీ, చీజ్ కానీ అన్ని మొత్తం కంపెనీ ఐటమే వాడతాం. అయితే మిల్కీ మిస్ట్, అమూల్, ఈ 2 బ్రాండ్స్ లోనే మాక్సిమం 2 బ్రాండ్సే వాడతాం. వేరే దేనికి వెళ్ళాం. నెయ్యి బటర్ కూడా స్పెసిఫిక్ గా 5 years నుంచి ఒంగోలు నుంచే తెప్పిస్తున్నాం. టేస్ట్ లో కానీ, క్లీన్లీనెస్ లో కానీ, నీట్నెస్ లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాం ముందుకి. కంపల్సరీ విజిట్ చేయండి. రెగ్యులర్ మెనూతో పాటు స్పెషల్ మెనూ కూడా ఉంది. ఫ్యామిలీతో వస్తే మీరు ఒక 3-4 ఐటమ్స్ మీరు టేస్ట్ చేయొచ్చు. మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ఉంటుంది ఏంటనేది. మేము స్విగ్గీ, జొమాటోలో కూడా ఉన్నాము. మీరు స్విగ్గీ, జొమాటోలో కూడా సెర్చ్ చేయొచ్చు ఇడ్లీస్ అని.
ఇది నేను యాక్చువల్లీ 2 years నుంచి కూడా ఇడ్లీస్ అనేది నాకు ఫేవరెట్ హోటల్ అనమాట. ఇక్కడే కాదు, వేరేది నా సంగీత కళాశాల దగ్గర కూడా ఒక బ్రాంచ్ ఉంది. నేను అక్కడికి రెగ్యులర్ కస్టమర్ని. నేను నా ఫేవరెట్ వచ్చేసరికి మసాలా దోశ అండ్ గుంటూరు ఇడ్లీ అనమాట. సూపర్ అంటే వీళ్ళ దగ్గర ఈ టేస్ట్ అనేది ఎక్కడ దొరకలేదు నాకు. ఇక్కడ ఎప్పుడు వచ్చినా కానీ ఇడ్లీని తీసుకుంటాను, ఎందుకంటే ఇడ్లీ బాగా ఫేమస్ కాబట్టి కంపల్సరీగా ఈ వైపు వచ్చినప్పుడు ప్రతిరోజు కానీ లేదంటే 2 రోజులకు సారి వస్తూ ఉంటాను వ్యాపార నిమిత్తం. ఇక్కడ కంపల్సరీగా ఇడ్లీ తీసుకుంటాను. ఇడ్లీలో కూడా గుంటూరు ఇడ్లీ అనేది చాలా ఫేమస్ కాబట్టి తీసుకుంటాను. చాలా బాగుంటుంది. నీట్నెస్ కానీ ఇడ్లీ కానీ చట్నీస్ కానీ చాలా బాగుంటాయి. అందువల్ల కంపల్సరీగా తీసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఇడ్లీ చాలా స్పెషల్గా ఉంటుంది, చట్నీ ఇంకా అంతకన్నా స్పెషల్గా ఉంటుంది. ప్రతి ఐటెం కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది, గ్రేస్గా ఉంటుంది. మనం తినడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ కానీ ప్రోడక్ట్ కానీ అంతా బాగానే ఉంటుంది ఇక్కడ. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ ఇడ్లీస్ హోటల్లో మనం టిఫిన్స్ని కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఈ వేడివేడి కుంభకోణం డిగ్రీ కాఫీని కూడా టేస్ట్ చేద్దాం. సో పేరే చాలా బాగుంది. సో కుంభకోణం డిగ్రీ కాఫీ. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ ఇడ్లీస్ హోటల్లో మనకి దాదాపు 10 రకాలు అంటే 10+ ఐటమ్స్ వెరైటీస్ ఆఫ్ ఇడ్లీస్ అవైలబుల్గా ఉంటాయి. అలానే 20+ ఐటమ్స్ ఆఫ్ దోశ వెరైటీస్ అయితే ఉంటాయి. ట్రెడిషనల్ దోశాస్ అండ్ ఇడ్లీస్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అనేది వీళ్ళ ట్యాగ్ లైన్. సో ఇక్కడ నేను టేస్ట్ చేసిన టిఫిన్స్ అన్నీ చాలా బాగున్నాయి. అలానే ప్రైస్ లిస్ట్ కూడా ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించేశాను. సో ప్రైజెస్ కూడా ఓకే, మరీ ఎక్కువేమి లేవు. సో నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఇక ఫైనల్గా మనం మాట్లాడుకుంటే, సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, రెస్టారెంట్ రివ్యూస్, అలానే మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ ఫ్రెండ్స్, ఈ ఇడ్లీస్ హోటల్ అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ గురునానక్ కాలనీలో ఎన్ఏసి కళ్యాణ మండపం ఉంది. సో ఆ ఎన్ఏసి కళ్యాణ మండపంకి దగ్గరలోనే మనకి ఇడ్లీస్ హోటల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్ ఏదైతే ఉందో అది గురునానక్ కాలనీ మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్కి దగ్గరలోనే మనకి ఈ ఇడ్లీస్ హోటల్ అయితే ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి ఈ ఇడ్లీస్లో వెరైటీస్ అన్నీ టేస్ట్ చేయండి. ఈ హోటల్కి సంబంధించిన పూర్తి అడ్రస్ అలానే జీపీఎస్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి.